హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీ అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గురించి మాట్లాడితే నా ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చింది. సో సర్వీస్ సెంటర్లో ఇచ్చాను అనమాట. ఈ వీడియో అయితే మా హస్బెండ్ ఫోన్ నుంచి షూట్ చేసాము. అందరిలాగే మేము కూడా వినాయక చవితి జరుపుకున్నాము. చాలా బాగా చేసుకున్నాము. ఈసారి మాత్రం ఎంత బాగా చేసామంటే పెద్ద వినాయకుడు బొమ్మే పెట్టాము. పెద్దదంటే పెద్దదేం కాదు, ఎప్పుడు పెట్టేదానికన్నా చాలా పెద్దది. ఎప్పుడు పెట్టేది చాలా చిన్నది. మట్టితో చేసిన వినాయకుడు వితౌట్ కలర్స్ అనమాట. ఈసారి మాత్రం కలర్స్ వేసిన వినాయకుడిని తీసుకున్నాము. నేనే సెలెక్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా అత్తగారేమో వినాయకుడు నైవేద్యం చేస్తున్నారనమాట. ఉండ్రాళ్ళు, మీకు తెలీదు, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. జిల్లేడికాయలు అంటారు, తెలిసే ఉండొచ్చు కొంతమందికి. అది తడి బియ్యం మిక్సీ ఆడేసి దాన్ని కొంచెం జల్లించేసి ఆ పిండిని ఉడికించి తర్వాత కొబ్బరికాయని కొట్టేసి దాంట్లో ఉన్న కొబ్బరి పొడి తీసి తర్వాత బెల్లం అది కలిపి చూడండి అత్తే చేస్తున్నారు, అలా దాంట్లో స్టఫ్ చేస్తారనమాట. అవైతే చాలా బాగుంటాయి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నడుముకి చాలా మంచిది అని చెప్పారు. అదే కాకుండా నువ్వులతో కూడా చేస్తారు. అదే 2 రకాలు చేశారు ఆ రోజు. ఇక్కడ నేను పులిహోరకి కావాల్సిన పుల్లంతా ముందే ఉడికించేసాను. పోపు కూడా ముందుగానే పెట్టేశాను అనమాట. ఫస్ట్ టైం పులిహోర చేసినా చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఏమో వినాయకుడి కోసం పందిర్ అనేది వేస్తున్నారనమాట. సింపుల్గా తన ల్యాప్టాప్కి వాడే టేబుల్ ఒకటి పెట్టారు. తర్వాత ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చాము కొన్ని డెకరేషన్ సామాన్లు అవిను. ఈ స్టాండ్ కనిపిస్తుంది కదా, రింగ్ స్టాండ్ వచ్చేసి 750 పడింది. ఏ విగ్రహం పెట్టి మనం చేసిన పూజకైనా డెకరేషన్ కోసం అయితే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. కొన్న రోజు మాత్రం ఎందుకు అనవసరంగా కొనేసావు అని అన్నాను, కానీ దాన్ని అవుట్పుట్ చూసాక బాగుంది అనిపించింది అనమాట. ఇక్కడైతే మోక్ష అస్సలు చేయనివ్వట్లేదు. మొత్తం లాగేస్తుంది. తను పెడుతుంటే అది లాగేయడం అనమాట. చాలా ఓపిక్గా చేసాము ఆ రోజు అయితే. ఇంకా పిల్లలు అంతే, ఒక 2-3 ఇయర్స్ వచ్చే వరకు అలానే చేస్తూ. వర్షాలు పడుతున్నాయా మీ ఊర్లో? తగ్గాయా లేదా కామెంట్ చేయండి. నా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే 60 మెంబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను 50 మెంబర్స్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. ఇంతలోనే నా ఫోన్ అనేది రిపేర్ వచ్చిందనమాట. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేమి. ఇక్కడేమో మా అత్తయ్య ముందు పసుపుతో వినాయకుడిని చేసి బియ్యం మీద పెడతారనమాట. ముందు పసుపు వినాయకుడిని పూజిస్తాం కదా, తర్వాత నేనేమో దీపం కుందులో దీపాలు పెడుతున్నాను. అక్కడ మీకు బుట్ట కనిపిస్తుంది కదా లెఫ్ట్లోని, అదైతే చాలా బాగుంది, చాలా బుజ్జిగా ఉంది. అందులో ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు దేవుడి పూజలప్పుడు. నాకైతే బాగా నచ్చింది. మా అత్తగారు కొన్నారు. ఎక్కడ కొన్నారు? వైజాగ్లో కొన్నారు ఆవిడ. అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. చాలా రోజులైంది కదా వాయిస్ చెప్పి, కొంచెం ఆయాసం వస్తుంది. వాయిస్ అది బాగానే వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా టేక్స్ పట్టాయి నాకు. ఈ వాయిస్ నేను నైట్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అయింది. మోక్ష ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక్కడ మా అత్తగారేమో వినాయకుని కూర్చోబెట్టడానికి తమలపాకులు ఫస్ట్ బియ్యం వేస్తారు. నాకు అంత క్లియర్గా తెలియదు. బియ్యం వేసి తమలపాకులు వేసి పసుపు కుంకుమ వేసి వినాయకుడిని అనేది అందులో పెడతారనమాట పందిర్లో. చూసారు కదా వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో. దగ్గర నుండి అంటే లైవ్లో నేను దగ్గరుండి చూశాను కదా, చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు. చూడగానే నాకు నచ్చింది. ఊరంతా తిరిగి మా ఇంటి దగ్గరలో కొన్నామన్నమాట. బజార్లోకి వెళ్ళి ఊరంతా తిరిగేసాము. వినాయకుడిని ఎక్కడ కొనాలని ఎక్కడా నచ్చలేదు. చివరికి ఇంటి పక్కనే కొన్నాము. అదే రోడ్ పైన కొన్నాము ఇంటి దగ్గరలో. అదే అనుకున్నాను, మనం అనుకున్నవన్నీ జరగవు కదా, ఎక్కడ కొనాలని ఉంటే అక్కడే కొంటాము. చాలా బొమ్మలు అయితే నేను రేట్లు అడిగి చూశాను, అంతగా ఏమీ లేవు. ఎక్కువ మేకప్ చేసేసి ఉన్నాయన్నమాట, చెమ్కీలు అన్నీ వేసేసి. నాకేమీ నచ్చలేదు. ఈ వినాయకుడు మాత్రం చాలా బుజ్జిగా ఉంది. మా హస్బెండ్ అయితే ఫైనల్గా ఆ వినాయకుడిని పందిరిలో కూర్చోబెట్టేశారనమాట. ఇక్కడేమో నేను శారీ ఏం కట్టుకోలేదండి. మోక్షతో నాకు అస్సలు అవ్వలేదు. అప్పటికే 11:30 అయిపోయింది పూజ స్టార్ట్ చేసినప్పటికే. అందుకే శారీ ఏం కట్టుకోలేదు నేను. ఇంకా మా అత్తగారే పూజ చేశారు. మా హస్బెండ్తో చేయించారు, అంటే ఇద్దరం చేసాము.
ఆవిడ చేశారు. ఆవిడ బుక్లో చూసి చేశారనమాట పూజ. మా మావయ్య గారు కొంచెం పని మీద బయటికి వెళ్ళారు. పండగలు వచ్చాయి కదా, ఇంకా ఆయన ఏం ఖాళీగా ఉండరు అనమాట. ఆయన కూడా పందిరిలో పూజలు అవి చేయించడానికి వెళ్ళారు. మా అత్తగారేమో ఫస్ట్ గణపతి పూజ ఇవన్నీ చేయిస్తున్నారనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే కొన్ని చోట్ల ఒక్కొక్కలా చేస్తారు కదా. మా ఇంట్లో అయితే అంటే విజయనగరంలో అయితే ఏ పండగ వచ్చినా కూడా బజారుల్లోని ఖాళీ ఉండదు అస్సలు. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే మాకైతే 4 hours పట్టింది తెలుసా. ఆ బొమ్మను కొని సామాన్లు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి. చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. నాకు అందుకే చాలా ఇష్టం విజయనగరం అంటే. ఎండలు అయితే ఘోరంగా ఉంటాయి అన్నమాట. దీపమేమో ఫస్ట్ వెనక్కి పెడదామన్నారు, తర్వాత ఏమో మోక్ష కుదురుగా ఉండదు అని చెప్పి మళ్ళీ ముందు పెట్టాము. మళ్ళీ అత్తయ్య ఏమో లేదు వెనక్కే పెట్టేద్దాము అని అన్నారనమాట. సో వెనక్కే పెట్టేశాము. అది అస్సలు కూర్చోలేదండి బాబు, ఉక్క పెట్టేస్తుంది అని చెప్పి ఇంకా మధ్యలో నేను ఒకసారి లేచి ఒక గదిలో ఏసీ ఆన్ చేసి వచ్చానమాట. డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా అలాగా మా హస్బెండ్ దీపం వెలిగించారు. నేను మామూలుగా చేయి వేసాను అనమాట. విజయవాడ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఎన్ని వరదలు అసలు ఎంత ఘోరంగా ఉందంటే నాకైతే ఎంత జాలేసిందో, ఎంత బాధపడ్డానో నేనైతే. మరీ ఘోరంగా ఉన్నాయండి బాబు వర్షాలు. ఏం చేస్తాం, పాపం అనేది పెరిగిపోయింది దేశం మీద. అమ్మాయిల్ని రేప్ చేసి చంపేయడం ఇవన్నిటి వల్ల ఇలాంటి ప్రభావాలు వస్తున్నాయని అనుకుంటున్నాను నేను. అమాయకమైన అమ్మాయిల్ని చంపేయడం, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా చచ్చిపోతున్నారు ఈ వర్షంకి వల్ల వచ్చే వరదల వల్ల. చాలా అంటే చాలా బాధపడ్డాను. నేను అదే దండం పెట్టుకున్నాను కూడా, ఈ వర్షాలన్నీ తగ్గిపోవాలి, అందరూ ఈ వరదల నుంచి అందరూ సేఫ్గా ఉండాలి, కనీసం ప్రాణాలతో మనిషి అనేవాడు బ్రతికి ఉంటే చాలు కదా, ఎక్కడున్న చెట్టు కింద ఉన్నా హ్యాపీగా బ్రతకచ్చు మనం. విజయవాడ నుంచి ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే కామెంట్ చేయండి. మీ అందరూ ఎక్కడెక్కడ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్లో చెప్పండి. మాది ఊరు అని చెప్పేసి చెప్పండి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక నుంచి ప్రతి 2 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. రేపు ఏం వీడియో అప్లోడ్ చేస్తానంటే, రేపు అంటే 2 days ఆగి ఈ వీడియో పెట్టిన 2 days తర్వాత మోక్షకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చేస్తానన్నమాట. పాపకి పాలల్లో కలిపేసి ఇవ్వడానికి కానీ, పాలల్లో తాగట్లేదంటే లడ్డు చుట్టేసి ఇవ్వడానికి కానీ, రెండిటికి పనికొచ్చేలాగా ఒక పొడిలా చేస్తానన్నమాట. అది కూడా క్లియర్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి దయచేసి. ఇక్కడేమో హారతి ఇస్తున్నాము. గంట నేనే కొడతాను ఎప్పుడు. ప్రతి పూజలో నా వీడియో చూస్తున్నాను వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మోక్ష ఏడుపు స్టార్ట్ చేసి ప్రస్తుతానికైతే మోక్ష వచ్చేసింది, నా దగ్గరే ఉంది. సో ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా బుట్ట గురించి. ఆ బుట్టను ఈ విసినకర్ర మా అత్తగారే కొన్నారు. నాకైతే 2 బాగా నచ్చాయి. వైజాగ్లో కొన్నారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే పువ్వులు, కొన్ని రకాల ఆకులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే పత్తిర్లు అని అంటారు. వాటితో మేము పూజ చేసాము. అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని ఆకులు వాటిని పత్తిర్లు అంటారు, నాకు తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. వాటితో వినాయకుడిని పూజించాము. తర్వాత పూజ అయిపోయింది. కొంచెం వీడియో ఎన్ని అవర్స్ వచ్చింది అనుకున్నారు, 3.5 hours వీడియో వచ్చింది మొత్తం. సో ఇంకా అలాగా మా పూజ అయితే జరిగింది. చాలా బాగా చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఎంత బాగా చేసుకోవడం. అంటే కలర్తోని వినాయకుడిని పెట్టడం. నేనే చేద్దాం అనుకున్నాను. నలుగు పిండి పసుపుతో వినాయకుడిని చేద్దాం అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రసాదాలు అన్నీ కలిపి నేను ఒక పిక్ తీసాను. ఆ పిక్ ఒకటి జిల్లేడికాయలు ఇవన్నీ చేశారనమాట. ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. సింపుల్గా మీకు కథ చెప్తాను నేను. గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు చాలా ఇష్టం కాబట్టి అవన్నీ తిని కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుని తలపై ఉన్న చంద్రుడు గణపతిని చూసి విపరీతంగా నవ్వుతాడు. నవ్వేసరికి గణపతి పొట్ట పగిలి ఉండ్రాళ్ళు కుడుములు బయటపడతాయి.
అది చూసిన పార్వతీదేవి ఆగ్రహిస్తుంది, చంద్రుణ్ణి శపిస్తుంది. ఏమని శపిస్తుంది? నిన్ను చూసిన వాళ్ళందరికీ నీలాప నిందలు కలుగుతాయని శపిస్తుంది. చంద్రుడు శరణు వేడగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఒకరోజు చూడవద్దని శాపాన్ని తగ్గిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా పాలల్లో చంద్రుణ్ణి చూసినందుకు సమంతకమణిని దొంగలించాడని నీలాప నిందల పాలవుతాడు. విష్ణు రూపుడు అయిన శ్రీకృష్ణుడు కష్టపడి నీలాప నిందల నుండి బయటపడతాడు. మనుషులు ఎలా బయటపడాలంటే శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. ఎవరైతే వినాయక చవితి వినాయకుడిని పూజించి వినాయకుని కథ పూర్తిగా విని అక్షింతలు తలపై వేసుకుంటారో చంద్రుణ్ణి చూసిన నీలాప నిందలు పాలు కారని చెబుతాడు. ఈ పూజ చేసుకుంటే కలిగే లాభాలు: బుద్ధి, ధనం, జ్ఞానం లభిస్తుంది. అంతే ఫ్రెండ్స్ కదా. కథ మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. ఏదో సింపుల్గా చెప్పాను, మిస్టేక్స్ ఉంటే సారీ. మీ అందరూ కూడా ఈ వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సత్య వ్లాగ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక పైన కూడా మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వస్తుంది కదా ఒక క్లిప్ చూడండి. దానికోసం మా హస్బెండ్తో నేను పెద్ద ఫైటింగే చేశాను అనమాట. మనం ఎలాగైనా బయటికి వెళ్ళాలి, కొన్ని క్లిప్స్ తీసి నేను వీడియోలో యాడ్ చేస్తాను, మన వాళ్ళందరూ చూస్తారు అని చెప్పాను. తను ఏంటంటే వర్షం పడుతుంటే పాప తడిచిపోద్ది కదా వర్షానికి, తనకు కూడా కొంచెం తడిచిన వెంటనే జలుబు చేస్తుంది అనమాట. తనకి జలుబు చేస్తే తనను అస్సలు తట్టుకోలేను నేనైతే, ఎందుకంటే అస్తమానం ఇరిటేట్ అయిపోతాడు తను. జలుబు వల్ల ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది కదా, సో తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా మా అపార్ట్మెంట్ ఇది. మా అపార్ట్మెంట్లో విగ్రహం పెట్టారని చెప్పా కదా, చూడండి అమ్మాయి డాన్స్ వేస్తుంది, చాలా బాగా వేస్తుంది ఆ పాపకి చాలా గిఫ్ట్లు కూడా వస్తాయి. ఇదిగోండి మా వినాయకుడు, మా అపార్ట్మెంట్లో వినాయకుడు చాలా బాగుంది కదా. ఆంటీ వాళ్ళందరూ వచ్చి చక్కగా దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుండి అయితే మా ఊర్లో ఉన్న వినాయకుడు విగ్రహాలు చూడడానికి వెళ్ళాము. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది లైట్గా. 2 hours టైం పాస్ చేసుకుంటూ అలాగ ఒక టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నాము. బయట ఫుల్గా వర్షం పడింది, 1.5 hour పడింది. టెంపుల్లోనే కూర్చున్నాం అనమాట 1.5 hour కూడా. ఇక్కడ కోట దగ్గర ఒక వినాయకుడు విగ్రహం చూడండి ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని చిన్న క్లిప్ అలా వీడియో తీసుకొని వచ్చేసాం అనమాట బయటికి. వీడియోస్ లేట్ అవుతున్నాయని ఏమనుకోకండి. ఇక్కడ నుంచి నేను 2 daysకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చెప్పాను కదా కన్యకా పరమేశ్వరి కోవిల్ అని ఉంటుంది ఇక్కడ, ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఆ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళగానే వర్షం పడింది. ఇది మా ఊరి గంట స్తంభం. దీని గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చాలా బాగుంటుంది దగ్గర నుండి చూస్తే. ఇక్కడ ఒక వినాయకుడి కోవిల్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. టికెట్స్ ఏమీ లేవు, ఫ్రీ దర్శనమే అందరికీ. ఆ రోజు వినాయక చవితి అవ్వడం వల్ల ఫుల్ రష్ అనమాట, అస్సలు ఖాళీ లేదు. అందులోనూ వర్షం ఒకటి, ఇంకా అంతా బురద వర్షం, బట్టలు తడిచిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.